ఏంటా మీరేం చేస్తారు? ఆటోమా. నమస్కారం రండి. నమస్కారం. చాలా సంతోషం సార్. ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది? అవును సార్, ఆమెకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ తర్వాత కిడ్నీ కాలు మళ్ళీ కిడ్నీ నడవలేను, నిలబడుకోలేను సార్. నేను తర్వాత సార్ మీరు ఇచ్చిన పింఛన్తో నేను ఇట్లా కాలం వేసుకుంటాను. అదేమ్మా, ఏదో మన ప్రభుత్వం వల్ల కాలం చల్లగా ఉండాలి. అందుకని 15,000 ఇస్తున్నామ్మా మీలాంటి వాళ్ళకి. కష్టాలు ఉన్నాయని ఈయనకి ఎట్లా ఆయనకు ఆటో ఉంది కాబట్టి దెబ్బతగింది. పాత ఆటో ఉంటే తోలుకుంటాను. పిల్లలు లేరు, మేము ఇద్దరేమ్మా. ఇద్దరు. మీ ఇల్లు సార్ వేరే వాళ్ళ స్థలం కొనిచ్చినారు. ఈ ఊర్లో వాళ్ళ తల కొంచెం ఇల్లు సాయం చేసి ఇల్లు కట్టించారు. తర్వాత మన ప్రభుత్వం అప్పుడు 50,000 డబ్బులు వచ్చింది. దానికి స్లాబ్ వేసుకున్నాం సార్. అట్లా ప్రభుత్వం మారింది కాబట్టి మనకేం రాలేదు. మళ్ళీ మీ ప్రభుత్వం మనకి ఇల్లు ఎంపీటీసీ అనసూయమ్మ ఉన్నప్పుడు చేశారా? నువ్వు ఎట్లా ఆవిడని చూసుకో, మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ సార్ స్కూల్ పిల్లకాయలు తోలుకుంటాను. మళ్ళీ 8 వస్తాను, టిఫిన్ చేసి పెడతాను. మళ్ళీ 10 తర్వాత ఒక క్యాండిడేట్ ఉన్నది, అంగడికి పోయి ఒక ఆమె నెలవాడిగా ఉంది, ఆమె ఇచ్చేసి మళ్ళీ తోలుకొని మళ్ళీ 12 వరకు ఉంటాను. 12 నుంచి ఇంటికి వచ్చి భోజనాలు చేసుకుంటాను సార్. ఇంకా చెడ్డ మంచి ఇంట్లోనే ఉంటాం. మళ్ళీ ఎక్కడికి బాత్రూమ్ కూడా పోలేదు సార్. తీసుకువెళ్ళి ఎంత వస్తుంది ఆదాయం నెలకు? స్కూల్ పిల్లకాయలే సార్ 10,000 పింఛన్, ప్రభుత్వం 10,000 పింఛన్ వస్తుంది. స్కూల్ పిల్లకాయలతో ఒక 6,000 వస్తుంది సార్. 6,000 వస్తుంది. 6,000 రూపాయలతో ఈ 15,000తో ఇది చేస్తాను. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, ఇంటిగానే ఉంటాను. నీ పేరేంట? వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు. అందుకనే మీ చూడడానికి కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం 15,000 ఇచ్చాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. దేవుడు మిమ్మల్ని చిన్నచూపు చూశాడు. కనీసం నేనైనా న్యాయం చేయాలని ఉద్దేశిస్తే అదేమ్మా. సరిపోతుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. నువ్వు బాగా చూసుకోవాలండి. రాయా ఊరొస్తుందమ్మా. ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేయించేసేయండి. పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడకి, వాళ్ళకు అప్పుడు 50,000 ఇచ్చారని. ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంత అయితే అంత ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. ఇచ్చేసారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మ, గుడ్. కలెక్టర్ మనకి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి అది ఇప్పించేసి ఇల్లు రిపేర్ చేసి 1 monthలో ఈ రెండు చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే చేస్తాను. యా, అండ్ ఇది మాత్రం 1 month చేస్తాను. యా, ఓకే, మంచిదే. మీరేమో చూడాలి. ఏమన్నా ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు, ఇల్లు కూడా రిపేర్ చేపిస్తారు. అవన్నీ జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎంతమందికి ఇచ్చావమ్మా ఇప్పటికీ? సార్ ఆల్మోస్ట్ అయిపోయినాయి సార్. 10 మాత్రం పెండింగ్ ఉన్నాయి. బయట ఉన్నారు, వస్తారు సార్. 9 days పెన్షన్ సార్ ఈ విలేజ్లో. 3 hours పడుతుంది సార్. 3 hours అవును సార్. ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి ఇస్తున్నాను సార్. సార్ నేను మహిళా పోలీస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.